హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నేను మళ్ళీ మీ ముందుకైతే మరొక స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చేసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేశానన్నమాట. సో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా గ్యాప్ వచ్చింది, ఈ మధ్య చేయలేదు. ఇదొక డిఫరెంట్ స్టైల్ అనమాట. అందరికీ తెలిసిందే, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. దానికోసం నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి నిలువుగా చీరేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆనియన్స్ కూడా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ టొమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఒక 3 తీసుకున్నాను నేను. ఇంకా పక్కన రైస్, చికెన్ కూడా కడిగి నీట్గా పెట్టేశాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఒక నిమ్మకాయ చెక్క కూడా తీసుకున్నాను, హాఫ్ ముక్క అనమాట. టొమాటోస్ కూడా కట్ చేసేసాను. సో పక్కన కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవంతా కట్ చేసి క్లీన్ చేసి నీట్గా అయితే రెడీ చేసుకున్నాను కదా. పక్కనే అల్లం వెల్లుల్లి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాన్ని నేనైతే ఎప్పటికప్పుడు అనమాట ఫ్రెష్గా దంచి వేస్తాను. సో క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మెథడ్లో. అందరికీ తెలిసిన స్టైలే. సో బట్ నేనేంటంటే నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట. సో చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఛానల్ చూస్తూనే ఉండండి. వీడియో అయితే స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ప్యాన్ పెట్టేసి ఈ ప్యాన్లోనే నేనైతే చేయబోతున్నాను. మామూలుగా అయితే ఎప్పుడు నేను ఇలా ఈ టైప్లో చేసేటప్పుడు అయితే నేను కుక్కర్లో చేస్తాను. ఇప్పుడైతే ఈ ప్యాన్లో అయితే చేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని, ఎక్కువ ఏమీ వేయట్లేదు, కావాల్సినన్ని మసాలా దినుసులు అయితే వేసుకొని, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపేసి బాగా ఫ్రై అయ్యేదాకా మనం వేయించుకోవాలన్నమాట. సో నేనైతే ఈ రకంగా వేయించుకుంటున్నాను. సో ఇక్కడ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, చూసారా ఎలా ఫ్రై అయిందో ఆనియన్స్. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా నేనైతే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను ఇందులో. మా వారైతే చికెన్ బిర్యానీ చేస్తాను అనగానే కొంచెం పీసెస్ కూడా బిర్యానీకి సరిపడా పీసెస్ అనమాట. మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియంలో కట్ చేయించుకొచ్చారు. బాగుంది. ఇలా ఈ టైప్ పీసెస్ ఉంటే మనకు బిర్యానీలో బాగుంటుందన్నమాట. మరీ చిన్నవి ఉన్నా అక్కడక్కడ ఉడికి చాలా పీసెస్ లాగా అయిపోతూ ఉంటుంది బిర్యానీ మొత్తం. సో ఇక్కడ దంచి పెట్టుకున్నాను కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసి కొద్దిసేపు కుక్ అవనివ్వాలన్నమాట, ఉడకబెట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్నాక దీన్ని కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఉడకబెట్టాక మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇది చూసారు కదా బాగా ఉడికింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. టమాటా ముక్కలు కొంచెం ముందే వేసేస్తే బాగా ఉడుకుతాయి అన్నట్టుగా, ఎందుకంటే మనం తర్వాత పీసెస్గా అయిపోతాయి కదా. సో అందుకని నేనైతే ముందే వేసి ఇందులో నేను టమాటా ముక్కలకి ఇంకా చికెన్ పీసెస్కి పట్టేలాగా నేను ఉప్పు కూడా ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత రైస్ బిర్యానీ క్వాంటిటీ చూసుకొని మనకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఉప్పు వేసి కలుపుకొని ఒకసారి దీన్ని టొమాటో ముక్కలు బాగా కుక్ అయ్యేదాకా నేను కొద్దిసేపు అయితే ఉడకబెడతాను. ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా ఉడికాక నెక్స్ట్ మనం ఇప్పుడు మసాలా దినుసులు, మసాలాలు ఇవన్నీ అయితే యాడ్ చేసుకుందాం. పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక నేను ఇంట్లో వాడే స్పూన్తోనే 1.5 స్పూన్ అయితే నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువైతే వేసుకోవట్లేదండి, ఎందుకంటే ఘాటుగా ఎందుకు, పిల్లలు తినరు. ఇప్పటికీ మా వాడైతే, మా దేవాంశ్ బాబు అయితే బిర్యానీ ఇలా మిక్స్డ్ లాగా చేస్తే తినడనమాట వాడు. మనం ఏంటంటే దమ్ బిర్యానీ అలా చేస్తే వాడు తినేస్తాడు, వైట్ ఉంటుంది కదా హాఫ్ అలా తింటాడనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మసాలా దినుసుల్లో కారం వేసిన తర్వాత ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా, అదే మన ఇంట్లో చేసుకుంటాం కదండి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, వీటిని మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను, వేయించి పొడి చేసి పెట్టుకున్నాను కదా అది.
ధనియా పౌడర్, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఎక్కువ మసాలాలు అయితే నేను వేసుకోను, పిల్లల్ని ఆలోచించే చేస్తాం కాబట్టి. అప్పటికి మా దేవాంశ్ తినడు, సో వాడికైతే నేను ఈ రైస్లో చాలా పెరుగు అయితే వేసి తినిపిస్తానమాట. సో అవన్నీ వేసి బాగా కలుపుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే సూపర్గా ఉంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పీసెస్ కూడా ఆల్మోస్ట్ ఉడుకుతున్నట్టే హాఫ్ ఉడికేసాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. బాగుంది కదా అని మా వారు కూడా ఒకసారి చూసి బాగా కలిపేస్తున్నారనమాట పీసెస్ని. సో టమాటా ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. చాలా చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు ఇది బిర్యానీ మీదకి మనకు రైతా కానీ కర్రీ కానీ ఏమీ లేకపోయినా మనం దీన్ని ఇలాగే తినేయొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేరే ఏమీ అవసరం లేదు. కావాలి అనుకుంటే రైతా ఇంకా పక్కన ఏమైనా గ్రేవీ లాగా కూడా తీసుకోవచ్చు. బట్ మేమైతే అలా ఏం తినమన్నమాట, డైరెక్ట్ ఇలాగనే తినేస్తాము. సో ఇప్పుడు నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసి ఇప్పుడు మనం ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు మనం ఏంటంటే క్వాంటిటీ మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. చికెన్కి రైస్కి సరిపడా చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నాను ఈరోజు. ఒకసారి అయితే కొత్తిమీర, పుదీనా వేసా కదా, ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. బాగా కలుపుకున్నాక కలిపే కొద్దీ కలపాలని అనిపిస్తుంది, చూడడానికి ఎంత బాగుంది కదా. సో అలా అనమాట. బాగా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు కలిపేసి నెక్స్ట్ పెరుగు కూడా యాడ్ చేసుకుందాం మనం. దేవాంశ్ గారు అయితే అమ్మ ఎంతసేపు అని అడుగుతున్నాడు అనమాట పక్కన. వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాడు కుక్ అయ్యేదాకా కూడా వెయిట్ చేయలేకపోతున్నాడు, ఎప్పుడు తినాలా అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు వాడు. సో వాడి కోసమే మెయిన్గా నేను ఏది చేసిన ఇంట్లో. వాడు ఏంటంటే వెజ్ కర్రీస్ చాలా తక్కువ అనమాట దేవాంశ్ బాబు తినడము. సో వాడి కోసమే అప్పుడప్పుడు చికెన్ అంటున్నాను కదా అని వాడేం రోజు తినడు. తిన్నా కూడా చికెన్ పీసెస్ ఎక్కువ ఏమి తినడు దేవాంశ్ బాబు. ఒక్క పీస్ని చిన్న చిన్న పీసెస్ చేసి ఒక్కొక్క బుద్దలో వేసి పెడతానమాట వాడికి నేను. సో అలా అడుగుతాడు తప్ప మరీ ఎక్కువేం తినడు. సో ఇప్పుడు బాగా కలుపుకున్నాక మంచిగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా, ఆయిల్ తేలుతుంది కాబట్టి మనం ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ని సిమ్లో పెట్టేశాను అనమాట, ఎందుకంటే పెరుగు వేసేటప్పుడు సిమ్లోనే ఉండాలి, మంట హైలో ఉంటే పెరుగు ఇరిగిపోతుంది. సో అందుకని నేనైతే సిమ్లో పెట్టేసి పెరుగు కూడా వేసేసుకొని పెరుగు బాగా కలిపేసి ఒక 2 minutes అలా వదిలేస్తే దాన్ని తర్వాత మనం రైస్ ఇవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక పావుంత అయితే నేను వేసుకున్నాను పెరుగు, చాలా తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 3 టమాటాస్ కూడా వేసాను కదా, అది ఇది మొత్తం కలిపి పులుపు ఎక్కువ అయిపోతుంది అన్నట్టుగా నేనైతే కొద్దిగానే తీసుకున్నాను. ఇప్పుడు వేసాక సిమ్లోనే ఉంచి దీన్ని అయితే బాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. సో కలుపుకున్నాక మనం రైస్ కూడా కడిగి నానబెట్టి పెట్టుకున్నాం కదా, రైస్ కూడా నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి బిర్యానీ. ఇంట్లో మనం నార్మల్గా యూజ్ చేసే రైస్ ఉంటుంది కదా వాడేది, ఆ రైస్తోనే చేస్తున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకుందామని ప్లాన్ అనమాట, ముందే ప్లానింగ్ ఏం లేదు. సో అందుకని నేను ఇంట్లో వాడే రైస్తోనే నేను బిర్యానీ చేశాను. సో కాబట్టి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట, కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కూడా ఇందులో వేసేస్తున్నాను. మనం ఎక్కువసేపు బియ్యం నానబెట్టేసి ఉంచేసామనుకోండి, అది మనకు త్వరగానే కుక్ అయిపోతుంది. ఇలా ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం వేసి కలుపుకున్నాక నేను సాల్ట్ అప్పుడు 3 వేసుకున్నాను కదా చికెన్ గ్రేవీలో, అది కొంచెం తక్కువ అనిపించి నేను ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేశాను. నా రైస్ క్వాంటిటీకి సరిపడానే నాకు సాల్ట్ కూడా నేను వేసుకుంటున్నాను అనమాట. సో సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వేసేసాక బాగా కలుపుకొని చూసుకున్నాక మనం ఈ రైస్కి ఎంత వాటర్ కావాలి అనేది చూసుకొని వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి మొత్తం కలిసిపోయింది కదా, బాగా కలిపేస్తున్నాను. సో రైస్ అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేద్దాం ఇందులో. ఇది మనం ఎంత అంటే దీన్ని వాటర్ వేసాక ఇందులో ఒక 15-20 minutesలో అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది.
చాలా చాలా టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టైల్‌లో చాలా చాలా బావుంటుంది. దమ్ బిర్యానీ అండి. ఈ టైప్ ఆఫ్ బిర్యానీ, ఈ టైప్ బిర్యానీయే చాలా టేస్ట్ ఉంటుంది. దాని టేస్ట్ దానికే, దీని టేస్ట్ దీనికే అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సూపర్‌గా వస్తుందనమాట. సో, ఏదైనా ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది రైస్ అయితే. చాలా బావుంటుందనమాట. ఎందుకంటే నేను చాలా సార్లు ట్రై చేశాను. నేను బిర్యానీ యాక్చువల్‌గా చాలా చాలా వెరైటీస్‌గా చేస్తూ ఉంటాననమాట. ఎందుకో ట్రై చేయాలి, కొత్త కొత్తగా చేస్తూ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో, ఇప్పుడు నేనైతే బాగా కలుపుకున్న తర్వాత మొత్తం ఉప్పు, ఆ మసాలాలన్నీ రైస్‌కి, చికెన్‌కి మొత్తం కలిసిపోయేదాకా కలిపాక నేనైతే ఇప్పుడు సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ ఏసాక మళ్ళీ నేను కొత్తిమీర, పుదీనా కూడా మళ్ళీ ఒకసారి వేసుకొని నిమ్మకాయ కూడా పిండేసుకుంటున్నాను. ఇప్పటివరకు నేను నిమ్మకాయ పిండలేదు కదా! ఇప్పుడు నిమ్మకాయ లాస్ట్‌లో నిమ్మకాయ పిండేసి నిమ్మకాయ పిండితే ఏంటంటే మనకు రైస్ కొంచెం పొడి పొడిగా ఉడుకుతుందనమాట. సో, నిమ్మకాయ పిండేసాక నేను ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. స్టార్టింగ్‌లో కూడా నేను నెయ్యి వాడలేదు. లాస్ట్‌లో నెయ్యి వేసుకున్నాను. సో, నెయ్యి కూడా వేశాక దీన్నైతే మూత పెట్టేసి మనం రైస్ కుక్ చేసుకోవాలి, ఉడకబెట్టేసుకోవాలి. మూత పెట్టి ఇప్పుడు రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే చూద్దాము ఎలా ఉంది అనేది. సో, ఇప్పుడైతే చూద్దాము. రైస్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా అవుతుంది అనేది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో చూడండి. ఒక్కసారి లుక్ చూడండి ఎంత బాగుంది కదా! మంచిగా వాటర్ మొత్తం బాయిల్ అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంటే సూపర్‌గా అయితే కనిపిస్తుంది. వాసన కూడా చాలా బాగా వస్తుంది. సూపర్ టేస్ట్ అయితే వస్తుందనమాట. చూడండి. ఈ టైప్‌లో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌లో మంచి మంచి వీడియోసు, మంచి కుకింగ్ వీడియోసు అన్నీ ఉన్నాయన్నమాట. వ్లాగ్స్ ఉన్నాయి, షాపింగ్ వీడియోస్ అన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉన్నా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఛానల్‌ని. సో, ఇది రైస్ ఆల్మోస్ట్ అయితే అయిపోతుంది, కుక్ అవుతుంది. సో, బాగా కలుపుకుంటున్నాను ఒకసారి ఫైనల్‌గా. ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా! మొత్తం రైస్‌కి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టేస్తే రైస్ రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. సరే ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. రైస్ చూడండి సూపర్బ్‌గా అయితే పొడి పొడిగా బాగా ఉడికింది. చాలా చాలా బాగుంది. ఆయిల్ అప్పుడు బాగా కలిపాం కదా! సో, దానివల్ల మొత్తం కలిసిందనమాట. పైన ఏమీ లేకుండా నీట్‌గా ఉడికిందనమాట. సో, ఫైనల్‌గా బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా మనం ఒక 1 మినిట్‌లో స్టవ్ మీద నుంచి తీసేయొచ్చు. సో, ఫైనల్‌గా మా బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది. మేమైతే బిర్యానీ ఎంజాయ్ చేస్తాం. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ ఛానల్‌లో చాలా ఉన్నాయండి. తప్పకుండా విజిట్ చేయండి ఛానల్‌ని. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో, మరిన్ని మంచి మంచి వీడియోస్ ఛానల్‌లో ఉన్నాయి. సో, మా బిర్యానీ ఎలా ఉంది అనేది చూస్తే నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి మీకు ఎలా అనిపించింది అనేది. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్‌ని బిందూస్ వరల్డ్. సో, ఇంకా మా దేవాంశ్ అయితే ఈగర్లీ వెయిటింగ్ కదా! వాడికైతే బిర్యానీ విత్ పెరుగుతో అయితే నేను వాడికి సర్వ్ చేసేస్తాను. వాడు వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు బిర్యానీ తినాలా, లెగ్ పీస్ ఎప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నాడు వాడు. వాడికైతే బిర్యానీ పెట్టి వాడు ఎలా ఎంజాయ్ చేస్తాడనేది చూస్తాను. మా పాప కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి. చూస్తూనే ఉండండి బిందూస్ వరల్డ్.